హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మా గార్డెన్లో టేబుల్ నిమ్మ చూద్దాం రండి. టేబుల్ నిమ్మ ఇది చక్కగాను చెట్టు నిండా వస్తాయండి కాయలు. నేను ఇది కొన్నది నర్సరీలో కొన్నాను. చిన్న మొక్కే తెచ్చి 2 months కూడా అవ్వలేదు, అప్పుడే మంచిగా కాపు వచ్చింది. ఇంతకుముందు కూడా ఒక 2 కాయలు కోసాను, మీరు వీడియోలో చూశారు కదా. చూడండి ఎంత బాగా వస్తుంది. చిన్న చిన్న కమలాల్లాగా ఉన్నాయి, కానీ దీని టేబుల్ నిమ్మ ఎందుకంటే నాకు తెలియదు. దీని పేరు మాత్రం టేబుల్ నిమ్మ అండి. ఈ మొక్క మాత్రం అందరూ చక్కగా పెంచుకుంటే చెట్టు నిండా కాయలు వస్తాయి. ఇంత చిన్న కాయలు, కానీ ఎంత పులుపు అనుకుంటున్నారు ఈ కాయ మాత్రం అండి. అబ్బో, ఆ ముందు కోసాను కదా 2 కాయలు మీకు చూపించాను, అది పట్టుకెళ్ళి నేను జ్యూస్ చేసి పంచదారను వాటర్ చేస్తే 2 glasses అయిందండి. అంత పులుపు ఉన్నది. నిమ్మకాయ అంటే లెమన్ వాటర్ ఎలా కలుపుకుంటాం ఆ విధంగా కలుపుకోవచ్చు దీన్ని. అయితే ఇప్పుడు మాత్రం 2 మంచిగా పండిపోయేవి చక్కగా ఎల్లో కలర్కి వచ్చేసినాయి. ఎంత బాగున్నాయి చూడండి. ఇది కమలలాగా ఎందుకుందో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ 2 కాయలు కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు చక్కగా మంచిగా జ్యూస్ చేసుకోవచ్చు మనం. అయితే ఆరెంజ్లా ఉంది, ఎందుకన్నాను చూడండి. ఇదిగోండి ఇది కమలలాగా ఉండదండి, ఇలా ఆరెంజ్ లాగా తొనలుగా ఉంటుంది అనమాట. ఈ విధంగా చూసారా, ఇలా ఉంటుంది అనమాట. ఏంటో మరి విచిత్రం తెలియదు. ఇది మాత్రం చాలా చిన్న టబ్బులో కూడా పెంచుకున్నా కూడా మంచిగా కాయలు వస్తుందండి. కాబట్టి మీరు మాత్రం కంపల్సరీగా టేబుల్ నిమ్మని మాత్రం అందరూ పెంచుకుంటే చాలా హ్యాపీగా బాగుంటుందండి. ఇమ్యూనిటీని ఇచ్చేది చక్కగాను చాలా బాగుంటుంది. మరి ఇలాంటి మొక్కలు వీడియోలు అన్నీ మీరు చూడాలనుకుంటే ఏం చేయాలి? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.